హలో గైస్. ట్రూ తెలుగు స్టోరీస్‌కి మీకు స్వాగతం, సుస్వాగతం. అతను ఒక దేశానికి లీడర్ మాత్రమే కాదు. ఒక సిస్టమ్, ఒక భయం, ఒక నియంత్రణ. నార్త్ కొరియా అనే మూసివేసిన ప్రపంచంలో ఒక్క మాటే చట్టం. ఆ మాట ఎవరిదంటే కిమ్ జాంగ్ ఉన్. తన తాత కిమ్ టు సంగ్ నుంచి ప్రారంభమైన డైనెస్టీని తన తండ్రి కిమ్ జాంగ్ టూ నుంచి తీసుకొని ఇప్పుడు అతను ఒక గాడ్ లెవెల్ కంట్రోల్‌తో నడుపుతున్నాడు. అతని చేతిలో ఉన్నది కేవలం సూపర్ పవర్ కాదు. న్యూక్లియర్ వెపన్స్, ప్రపంచాన్ని కదిలించే శక్తి. ఒక్క బటన్ నొక్కితే ప్రపంచ దేశాలు కూడా సైలెంట్ అవ్వాల్సిందే. అతని దేశంలో తప్పు చేశారంటే అది చిన్న విషయం కాదు. తిరుగుబాటు అనేది అస్సలు ఉండదు. ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే అది వాళ్ళకు చివరి రోజు. ప్రపంచానికి అతను ఒక మిస్టరీ. తన దేశానికి అతను ఒక నియంత. తన సపోర్టర్స్‌కి అతను ఒక రక్షకుడు. ఫియర్ ఈజ్ హిస్ వెపన్. సైలెన్స్ ఈజ్ హిస్ రూల్. పవర్ ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈస్ టేకెన్ అండ్ హీ ఓన్స్ ఇట్ కంప్లీట్‌లీ. మన భాషలో ఇలాంటి వాళ్ళను బ్రహ్మ రాక్షస అని పిలుస్తారు. అలాంటి కిమ్ జాంగ్ ఉన్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎందుకని నార్త్ కొరియాని కేవలం కిమ్ ఫ్యామిలీ మాత్రమే పరిపాలిస్తుంది. ఇతని ఫ్యామిలీని ఎదిరించే వాళ్ళు లేరా? కిమ్ అంటే ఎందుకని నార్త్ కొరియాతో పాటు ఇతర దేశాలన్నీ కూడా గజగజ వణుకుతున్నాయి. అలానే కిమ్ చేసిన ఎన్నో అక్రమాల గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. వీడియో అయితే మామూలుగా ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయితే చాలా కోల్పోతారు. ఉత్తర కొరియాలో కిమ్ వంశం యొక్క అధికారం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే మనము 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయానికి వెళ్ళాలి. దీనికి ప్రధాన కారణం ఆనాటి అగ్రరాజ్యాల రాజకీయాలు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తర్వాత అంతకుముందు జపాన్ ఆక్రమణలో ఉన్న కొరియాని సోవియట్ యూనియన్ అయిన రష్యా మరియు అమెరికా 2 భాగాలుగా పంచుకున్నాయి. ఉత్తర భాగాన్ని రష్యా, దక్షిణ భాగాన్ని అమెరికా తమ అధీనంలోకి తీసుకున్నాయి. అయితే అప్పుడు రష్యాకు తమ మాట వినే ఒక నమ్మకమైన నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో కిమ్ ఇల్ సంగ్, ఈయన ఇప్పుడు ఉన్న కిమ్ జాంగ్ ఉన్ యొక్క తాత, సోవియట్ యూనియన్ సైన్యంలో ఒక మేజర్ హోదాలో ఉండేవారు. ఆయన జపాన్కు వ్యతిరేకంగా పోరాడిన గెరిల్లా నాయకుడిగా రష్యాకు పరిచయం. రష్యా అధికారులు ఆయన్ని ఉత్తర కొరియాకు సరైన నాయకుడిగా గుర్తించి 1945లో ఒక రష్యన్ నౌకలో ఆయన్ని కొరియాకు తీసుకొచ్చారు. రష్యా సైన్యం సహాయంతో కిమ్ ఇల్ సంగ్ ఉత్తర కొరియాలో తన ప్రభావాన్ని పెంచుకున్నారు. 1948లో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా డీపీఆర్కే ఫామ్ అయినప్పుడు రష్యా ఆయన్ని దేశాధినేతగా కూర్చోబెట్టింది. రష్యా నుంచి వచ్చిన ఆయుధాలు, ఆర్థిక సహాయంతో ఆయన తన అధికారాన్ని బలపరుచుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిమ్ ఇల్ సంగ్ చేసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే తనకు అడ్డు వచ్చే ఇతర కమ్యూనిస్టులు నాయకులను మరియు స్వతంత్ర సమరయోధులను అడ్డు తొలగించుకోవడం. ఆయన తనను వ్యతిరేకించే వారిని ద్రోహులని ముద్ర వేసి చంపించడం లేదా జైలుకు పంపడం చేశారు. దీనివల్ల నార్త్ కొరియా దేశంలో ఆయనకు ఎదురు చెప్పే వ్యక్తి లేకుండా పోయారు. ఈ యుద్ధం తర్వాత కిమ్ ఇల్ సంగ్ తనను తాను ఒక గొప్ప యుద్ధవీరుడిగా ప్రచారం చేసుకున్నారు. అమెరికా నుండి దేశాన్ని రక్షించిన ఏకైక మహానాయకుడు ఆయనే అని ప్రజలను నమ్మించారు. ఈ యుద్ధం వల్ల వచ్చిన జాతీయవాదాన్ని వాడుకుని ఆయన తన వంశ పాలకులకు పునాది వేశారు. ఉత్తర కొరియాలో రాజ్యాంగం కంటే 10 ప్రిన్సిపల్స్ అనే 10 సూత్రాలు ముఖ్యం. ఇందులో విప్లవం ఎప్పటికీ కిమ్ రక్త సంబంధికుల చేతుల్లోనే ఉండాలని రాసి ఉంటుంది. దీనిని వ్యతిరేకిస్తే దేశద్రోహంగా భావిస్తారు. సైన్యం మొత్తం కిమ్ చేతుల్లోనే ఉంటుంది. ఎవరైనా ఎదిరిస్తే బహిరంగ ఉరిశిక్షలు లేదా చిత్రహింసలు ఉంటాయని జనాలను భయపెట్టి ఉంచుతారు. ఇది యాక్చువల్ మ్యాటర్. ఈ విధంగా కిమ్ ఫ్యామిలీ నార్త్ కొరియాని రూల్ చేస్తుంది. మీకు దీని మీద ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ చేసే అరాచకాల గురించి ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1, అంకుల్ జాంగ్ సాంగ్ తేక్. జాంగ్ సాంగ్ తేక్ కిమ్ జాంగ్ ఉన్ యొక్క మేనమామ. అంతేకాకుండా ఆ దేశంలో రెండవ అత్యంత శక్తివంతమైన వ్యక్తి. కిమ్ జాంగ్ ఉన్ తండ్రి చనిపోయేటప్పుడు కిమ్ చిన్న వయసులోనే అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో కిమ్కు గురువుగా అంటే మెంటర్, సలహాదారుడుగా ఉండి రాజ్యాన్ని నడిపించేది ఈయనే. అయితే కొద్ది రోజుల తర్వాత మొత్తం మారిపోయింది. కిమ్ జాంగ్ ఉన్ తన అధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు. కానీ జాంగ్ సాంగ్ తేక్కు అప్పటికే మిలిటరీలో, గవర్నమెంట్లో చాలామంది అనుచరులు ఉండేవారు. ఆయన ఎక్కడ తన పదవికి ఎసురు పెడతారని కిమ్ భయపడ్డాడు. ఆయనపై దేశద్రోహిని ముద్ర వేశారు.
గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారని అందరిని నమ్మించారు. 2013లో ఒక పెద్ద సమావేశం జరుగుతుండగానే అందరి ముందు ఆయన్ను అరెస్ట్ చేసి బయటకు లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆయనకు మరణశిక్ష విధించారు. సాధారణంగా అక్కడ ఫైరింగ్ స్క్వాడ్ అంటే కొందరు సైనికులు వరుసగా నిలబడి తుపాకులతో కాల్చడం ద్వారానే చంపేస్తారు. ఆ సమయంలో ఒక వార్త బాగా వైరల్ అయింది. ఆయనను 120 ఆకలితో ఉన్న వేట కుక్కల మధ్య పడేసి చంపించారని. కానీ ఇది నిజం కాదు. ఇది చైనాలోని ఒక సోషల్ మీడియా సైట్ నుండి వచ్చిన వెటకారపు పోస్ట్ అని తర్వాత తేలింది. ఉత్తర కొరియా చరిత్రలో తన సొంత కుటుంబాన్ని చంపి దానిని టీవీలో, పేపర్‌లో ప్రకటించడం అనేది అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. తన అధికారాన్ని ఎదిరిస్తే సొంత మేనమామకైనా చావు తప్పదని ప్రజలను, అధికారులను భయపెట్టడానికి కిమ్ ఈ పని చేశాడు. నెంబర్ 2 ప్లెజర్ స్క్వాడ్. నార్త్ కొరియాలో కిమ్ చేసే అరాచకాల్లో ఇది ఒకటి. స్క్వాడ్ అంటే ఏదో ఆర్మీకి సంబంధించింది అనుకోకండి. ముందు ముందు మీకు బాగా అర్థమవుతుంది. దీనిని స్థానిక భాషలో కింపుంజో అని పిలుస్తారు. మన భాషలో ప్లెజర్ స్క్వాడ్ అంటాం. మీకు ఎలా చెప్పాలంటే ఇండియాలో ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది కదా! అక్కడ వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. సేమ్ ఈ ప్లెజర్ స్క్వాడ్ కూడా అంతే. దీన్ని 1974లో కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ స్టార్ట్ చేశాడు. దేశంలోనే పెద్ద పెద్ద నాయకులు మరియు విదేశీ అతిథులు వినోదం కోసం ఈ ప్లెజర్ స్క్వాడ్‌ని ఏర్పాటు చేశారు. వీరు కేవలం లైంగిక సేవలకు పరిమితం కాకుండా పాటలు పాడడం, డాన్స్ వేయడం మరియు మసాజ్ వంటి సేవలు కూడా అందిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇందులో ఉన్న అమ్మాయిలను సెక్స్ కోసం యూజ్ చేసుకుంటాడు కిమ్. షాకింగ్ విషయం ఏంటంటే ఈ స్క్వాడ్‌లో 2000 మంది ఒరిజినల్ అమ్మాయిలు ఉంటారంట. ఈ ప్లెజర్ స్క్వాడ్‌లో జాయిన్ అయ్యే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న హై స్కూల్స్‌కి వెళ్ళి అందమైన అమ్మాయిలు ఎంపిక చేస్తారు. సాధారణంగా 13 నుండి 20 ఏళ్ల వయసు మధ్య ఉన్న అమ్మాయిలను ఎంపిక చేస్తారు. ఎంపికైన అమ్మాయిలకు కఠినమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వారి కుటుంబ చరిత్రను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్‌కి ఆపోజిట్‌గా ఉంటే వారిని తీసుకోరు. ఈ స్క్వాడ్‌లో 3 గ్రూపులు ఉంటాయి. మంజోజో వీరు నాయకులకు మసాజు వంటివి చేస్తూ ఉంటారు. గామోజో వీరు డ్యాన్స్ మరియు సంగీతం అనేవి అందిస్తూ ఉంటారు. మంజోకోజో వీరు లైంగిక సేవలు మరియు ఇతర వ్యక్తిగత సేవలు చేస్తూ ఉంటారు. అంటే సెక్స్ అన్నమాట. ఎంపికైన అమ్మాయిలకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. వారికి విదేశీ భాషలు, విలాసవంతమైన ఆహారం ఉంటుంది. అలాగే మంచి శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. వీరికి చాలా ఖరీదైన బహుమతులు మరియు విలాసవంతమైన జీవితం లభిస్తుంది. కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండాలి. ఇందులో ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ కూడా ఉంటుంది. సాధారణంగా 25 ఏళ్లు దాటిన తర్వాత వీరిని ఈ గ్రూప్ నుండి పంపించేస్తారు. ఆ తర్వాత వీరిని సైనిక అధికారులకు లేదా ఉన్నత అధికారులకు భార్యలుగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. వీరు తమ అనుభవాల గురించి ఎక్కడ ఎవరికీ చెప్పకూడదు. చెబితే ఖచ్చితంగా వీళ్ళకు చావే. కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈ స్క్వాడ్‌ను రద్దు చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ 2015 తర్వాత మళ్ళీ కొత్త సభ్యులను ఎంపిక చేసినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మరియు దేశం విడిచి పారిపోయిన వారు చెప్పారు. నెంబర్ 3 ఓన్ బ్రదర్. కిమ్‌కి సొంత అన్నయ్య కూడా ఉన్నాడు. అంటే ఫాదర్ ఒకరే కానీ మదర్స్ వేరు. ఒకప్పుడు ఉత్తర కొరియాకి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఇతనే అవుతాడని అందరూ అనుకుంటూ ఉండేవారు. కానీ 2001లో ఒక నకిలీ పాస్‌పోర్ట్‌తో జపాన్‌లోని డిస్నీల్యాండ్ చూడ్డానికి వెళ్లి దొరికిపోవడంతో తండ్రి కిమ్ జాంగ్ ఉల్ దృష్టిలో ఇతను చులకనైపోయాడు. ఆ తర్వాత దేశం విడిచి మకావోలో నివసించేవాడు. ఫిబ్రవరి 13, 2015న కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కిమ్ జాంగ్ నామ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇండోనేషియాకు చెందిన షితి ఐసియా మరియు వియత్నాంకు చెందిన దోంతి హువాంగో అనే ఇద్దరు లేడీస్ వెనక నుండి వచ్చి ఆయన ముఖానికి ఏదో పూశారు. వారు పూసింది నార్మల్ కెమికల్ కాదు. అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విఎక్స్ నెర్వ్ ఏజెంట్. ఇది చర్మం ద్వారా శరీరంలోకి వెళ్ళి నాడీ వ్యవస్థను నిలిపివేస్తుంది. కేవలం 20 నిమిషాల్లోనే ఆయన చనిపోయారు. అరెస్ట్ అయిన తర్వాత లేడీస్ చెప్పిన మాట విని ప్రపంచం మొత్తం షాక్ అయింది. తాము ఒక యూట్యూబ్ ప్రాంక్ వీడియో చేస్తామని తమకు కొందరు వ్యక్తులు చెప్పారని, అది విషమని తమకు తెలియదని చెప్పారు. ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులపై ఇలా కెమికల్స్ పూయమని తమకు డబ్బులు కూడా ఇచ్చారని వారు చెప్పారు. నిజానికి వారిని పావుల్లాగా వాడుకుని
ఉత్తర కొరియా ఏజెంట్లు ఈ హత్య చేయించారని బయట టాక్ నడుస్తుంది. కిమ్ జాంగ్ ఉన్ తన అధికారానికి తన అన్నయ్య ఎక్కడైనా అడ్డు వస్తాడేమో అని భయపడ్డాడు. కిమ్ జాంగ్ నామ్ ఉత్తర కొరియాలోని వారసత్వ పాలన రావాలని చెప్పేవాడు. అంటే తానే నెక్స్ట్ ప్రెసిడెంట్ అవ్వాలని. ఆయన అమెరికా గూఢచారి సంస్థ సిఐఏకి సమాచారం ఇస్తున్నాడని కిమ్ జాంగ్ ఉన్ అనుమానించాడు. అందుకే తన తమ్ముడికి ఎదురు లేకుండా ఉండడానికి ఈ హత్య చేయించారని అనుకుంటున్నారు. మలేషియా ప్రభుత్వం ఈ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తం ఉందని భావించినప్పటికీ ఒత్తిళ్ల వల్ల ఆ లేడీస్ తర్వాత విడుదలయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కిమ్ అధికారం అనేది ఎలా ఉంటుంది, అతను ఎంతటి రాక్షసుడు అని. నెంబర్ 4 లగ్జరీ లైఫ్. 2014 యుఎన్ నివేదిక ప్రకారం కిమ్ ఏటా దాదాపు $645 మిలియన్ అంటే సుమారు 5,400 కోట్లు కేవలం విలాసవంతమైన వస్తువుల కోసమే ఖర్చు చేస్తున్నాడంట. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వైన్ని కిమ్ కోసం తెప్పిస్తారు. అంతేకాకుండా మనోడికి కార్ల పిచ్చి కూడా ఎక్కువ. ఆయన వద్ద మెర్చెండిస్ బెంచ్, రోల్స్ రాయ్స్ వంటి అద్భుతమైన కార్ కలెక్షన్ అయితే ఉంటుందంట. ఇదే కాదు, కిమ్ కోసం ప్రత్యేకంగా 1000 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రైవేట్ సినిమా హాల్ ఉంది. దేశంలో ఉన్న ప్రజలు మాత్రం ఏ సినిమా చూడకూడదు, కానీ ఇతను మాత్రం అన్నీ చూడాలి. ఒకవైపు కిమ్ వందల కోట్ల ఖర్చు పెడుతుంటే మరోవైపు దేశంలోని 10 మిలియన్లు అంటే 1 కోటి మంది ప్రజలు తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దేశ జనాభాలో సుమారు 40% మందికి సరైన పోషకాహారం అందడం లేదు. చాలామందికి కేవలం మొక్కజొన్న లేదా తక్కువ నాణ్యమైన బియ్యం మాత్రమే దొరుకుతుంది. 5 ఏళ్లలోపు పిల్లల్లో దాదాపు 20% మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఇది కిమ్ చేసే అరాచకాలు. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పటికే వీడియో అనేది చాలా లాంగ్ అయితే అయ్యింది, అంటే లెంత్ పెరిగింది. ఇంకా కిమ్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. దీనికి పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొరియలకు లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.